ఓ మై గాడ్, ఇఫ్ దిస్ ఇస్ కమ్ అవుట్ ఫ్రమ్ చూయింగ్ ఐస్, అప్పుడు మనం మాట్లాడాలి. యోర్ టీత్ ఆర్ ఇన్క్రెడిబుల్లీ స్ట్రాంగ్, కానీ ఐస్ చూ చేయడానికి వాటిని మ్యానుఫ్యాక్చర్ అయితే చేయలేదు. మీరు ఐస్ తిన్నప్పుడల్లా మీ ఎనామెల్ మీద ఎక్స్ట్రీమ్ ప్రెషర్ పడుతుంది. మీ ఎనామెల్ అంటే టూత్ కి ఉన్న అవుటర్ ప్రొటెక్టివ్ కవరింగ్ లేయర్. ఈ అవుటర్ ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉందో దానికి ప్రెషర్ హ్యాండిల్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు మైక్రో క్రాక్స్ ఫామ్ అవ్వచ్చు. ఈ మైక్రో క్రాక్స్ లో ఉన్న డేంజర్ ఏంటి అంటే మీరు వెంటనే ఎలాంటి డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వరు. మేబీ ఈవెన్ మల్టిపుల్ టైమ్స్ మీరు ఆ టూత్ మీద తిన్నా కూడా యూ విల్ నాట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్. ఈచ్ టైమ్ యూ ఈట్ అన్ ఐస్ క్యూబ్, ఆ టైనీ మైక్రో క్రాక్స్ ఇంకా డీపెన్ అయ్యి మైక్రో ఫ్రాక్చర్స్ గా కూడా మారొచ్చు. అండ్ వన్ ఫైన్ డే మీరు ఏదన్నా హార్డ్ సబ్స్టెన్స్ తిన్నప్పుడు ఆ మైక్రో ఫ్రాక్చర్స్ వల్ల టూతే ఫ్రాక్చరే ఒక చిన్న పీస్ ఊడొచ్చింది అని పేషెంట్స్ వస్తారు. ఒక్కోసారి ఎంటైర్ టూతే ఫ్రాక్చర్ అవ్వచ్చు. అండ్ ఇంక అందులో మీకు ఆల్రెడీ ఫిల్లింగ్ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ వర్స్. ఐస్ టూత్ ని 3 things లో చేంజ్ చేస్తాయి. ఫిల్లింగ్ ని లూజ్ చేయొచ్చు, ఫిల్లింగ్ ని క్రాక్ చేయొచ్చు, అవసరం అయితే ఆ ఉన్న టూత్ మొత్తం కూడా క్రాక్ చేయొచ్చు. సో మీరు ఒకవేళ చాలా ఇయర్స్ నుంచి ఐస్ బైట్ చేస్తుంటే థింక్ ఆఫ్ డ్యామేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ జస్ట్ దట్ మేబీ మీరు నోటీస్ చేయలేదేమో. So at Smile for All, this is Dr. Vaishnavi and I detect all your micro fractures at a very early stage.